న్యాయాధిపతులు 19వ అధ్యాయము. ఇశ్రాయేలీయులకు రాజులేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బేత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బేత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలుండెను. ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసునిని 2 గాడిదలను తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతని చూచినప్పుడు అతని కలుసుకొని సంతోషించెను. ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ వెళ్ళనీయనందున అతడు 3 దినములు అతని యొద్ద నుండెను. గనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి. 4వ నాడు వారు వేకువను వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగాను. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెము ఆహారము పుచ్చుకొని తెప్పరిల్లిన తరువాత నీ త్రోవను వెళ్ళవచ్చునని తన అల్లునితో అనగా వారిద్దరు కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనిరి. తరువాత ఆ చిన్నదాని తండ్రి, దయచేసి ఈ రాత్రి అంతయు ఉండి సంతోషపడుము, నీ హృదయమును సంతోషపరచుకొనుము అని ఆ మనుషునితో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడ నుండెను. 5వ దినమున అతడు వెళ్ళవలెనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు నీ ప్రాణము బలపరుచుకొనుమని చెప్పినందున వారు ప్రొద్దువ్రాలు వరకు తడవు చేసి 2 కూడి భోజనము చేసిరి. ఆ మనుషుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ళ లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ, ఇదిగో ప్రొద్దు గురుంకుటకు సమీపమాయను, నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుము, ఇదిగో ప్రొద్దు గురుంకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము. రేపు నీ గుడారములకు వెళ్ళుటకు నీవు వేకునే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను. అతడు అక్కడ ఆ రాత్రి గడపనొల్లక లేచి వెళ్ళి యెబూసను యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను. గనుక అతని దాసుడు, మనం యెబూసీయులదైన ఈ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయుదము రండని తన యజమానుడితో చెప్పగా అతని యజమానుడు, ఇశ్రాయేలీయులు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణము చేయుదమనెను. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే దాని రామాలోనే గాని ఈ రాత్రి బస చేసేదమనెను. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీనీయుల గిబియా దగ్గర నున్నప్పుడు ప్రొద్దు గురుంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో నుండెను. బస చేయుటకెవడను వారిని తన ఇంటికి పిలవలేదు. ఆ చోటి మనుషులు బెన్యామీనీయులు. సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిమీయుల మధ్య ప్రదేశము నుండి వచ్చి గిబియాలో నివసించువాడు. అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్తుడైన ఆ మనుషుని చూచి, నీవెక్కడికి వెళ్ళుచున్నావు, నీవెక్కడ నుండి వచ్చితివి అని అడిగాను. అందుకతడు, మేము యూదా బేత్లెహేము నుండి ఎఫ్రాయిమీయుల మన్యము అవతలకు వెళ్ళుచున్నాం. నేను అక్కడి వాడను. నేను యూదా బేత్లెహేమునకు పోయి యుంటిని. ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. ఎవడనూ తన ఇంట నన్ను చేర్చుకొనలేదు. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తెకును నీ దాసులతో కూడా నున్న నా నౌకరులకును ఆహారమును ద్రాక్షారసమును ఉన్నవి, ఏది తక్కువ లేదని అతనితో చెప్పగా ఆ ముసలివాడు, నీకు
క్షేమమగునుగాక. నీకేమైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము. మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచెను. అప్పుడు వారు కాళ్ళు కడుగుకొని అన్నపానములు పుచ్చుకొనిరి. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలువెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చెను గనుక మీరు ఈ వెర్రి పని చేయకూడి. ఇదిగో, కన్నిక అయిన నా కుమార్తెయును ఆ మనుషుని ఉపపత్నియు నున్నారు. నేను వారిని బయటికి తీసుకొని వచ్చేదను. మీరు వారిని నీచపరచి మీకిష్ట ప్రకారముగా వారి ఎడల జరిగింపవచ్చును, గాని ఈ మనుషుని ఎడల ఈ వెర్రి పని చేయకూడని వారితో చెప్పాను. గాని అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయాను గనుక ఆ మనుష్యుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండరి. తెల్లవారుగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చే వరకు తన యజమానుడున్న ఆ మనుషుని ఇంటి ద్వారమున పడి ఉండెను. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునొద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండెను. అతడు లెమ్ము వెళుదమనగా ఆమె ప్రత్యుత్తరమయ్యకుండెను గనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగాను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకొని ఆమె కీళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలుల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను. అప్పుడు దాని చూచిన వారందరూ, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశముల నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటైనను వినబడుటైనను లేదు. మీరు ఇది మనస్సుకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గురించి మాట్లాడుడని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. న్యాయాధిపతులు 20వ అధ్యాయము. అంతటా ఇశ్రాయేలులందరూ బయలుదేరి దాను మొదలుకొని బేర్షాబా వరకును గిలాదు దేశం వరకును వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవుని జన సమాజమునకు చేరిన వారు ఇశ్రాయేలుల గోత్రములన్నిటికీ పెద్దలుగా నున్నవారై కత్తి దూయు 4 లక్షల కాలు బలము కూడుకొనిరి. ఇశ్రాయేలీయులు మిస్పాకు వచ్చి ఉన్నారని బెన్యామీనీయులు వినిరి. ఇశ్రాయేలీయులు ఈ చెడుతనము ఎట్లు చేయబడెనో అది చెప్పుడని ఎడుగగా, చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవియుడు ఉత్తరమిచ్చినదేమనగా, బెన్యామీనీయుల గిబియాలో రాత్రి బస చేటుకై నేనును నా ఉపపత్నియు వచ్చి ఉండగా గిబియా వారు నా మీదకి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపతలచి నా ఉపపత్నిని బలవంతము చేయగా ఆమె చనిపోయారు. వారు ఇశ్రాయేలీయులలో దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలుసుకొని నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల స్వాస్థ్యమైన దేశమంతటికి ఆ ముక్కలను పంపితిని. ఇదిగో ఇశ్రాయేలీయులారా, ఇక్కడనే మీరందరూ కూడి ఉన్నారు. ఈ సంగతిని గురించి ఆలోచన చేసి చెప్పుడ నేను. అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి, మనలో ఎవడను తన గుడారమునకు వెళ్ళడు, ఎవడను ఇంటికి వెళ్ళడు. మనము గిబియా ఎడల జరిగింపవలసిన దానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదకి పోదుము. జనులు బెన్యామీనీయుల గిబియాకు వచ్చి ఇశ్రాయేలీయులలో జరిగిన వెర్రితనము విషయమై పగ తీర్చుకొనుటకు వెళ్ళు వారి కొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో 110 మంది మనుష్యులను 1000కి 100 మందిని
10,000కు 1,000 మందిని ఏర్పరచుకొందము రండని చెప్పుకొనిరి. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేటుకు కూడిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులందరి యుద్ధకు మనుషులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనమేమిటి? గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇశ్రాయేలీలో నుండి దోషమును పరిహరింప చేయుదమని పలికింపగా, బెన్యామీనీయులు తమ సహోదరులకు ఇశ్రాయేలీయుల మాట విననొల్లక యుద్ధమునకు బయలుదేరవలనని తమ పట్టణములలో నుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి. ఆ దినమున బెన్యామీనీయులు తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులుగాక కత్తి దూయ సమర్థులై పట్టణము నుండి వచ్చిన వారు 26,000 మంది అయిరి. ఆ సమస్త జనములో నేర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు. వీరిలో ప్రతివాడును గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదకి వడిసెల రాయి తప్పక విసరగలవాడు. బెన్యామీనీయులు గాక ఇశ్రాయేలీయులలో ఖడ్గము దూయు 4 లక్షల మంది లెక్కింపబడిరి. వీరందరూ యోధులు. వీరు లేచి బేతేలుకు పోయి ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలెనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు, యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవలెనని సెలవిచ్చారు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఉదయముననే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తీర్చగా, బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటకు వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులలో 22,000 మందిని నేల గూల్చిరి. అయితే ఇశ్రాయేలీయులు ధైర్యము తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో ఆ చోటనే మరలా యుద్ధము జరగవలెనని తమను తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకొనిరి. మరియు ఇశ్రాయేలీయులు పోయి సాయం కాలము వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు, మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధము చేటుకు తిరిగి పోదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీయులు 2వ దినమున బెన్యామీనీయులతో యుద్ధము చేరగా, ఆ 2వ దినమున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయులలో 18,000 మందిని నేలగూల్చి సంహరించిరి. వీరందరూ కత్తి దూయివారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే యుండెను. అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు. ఇశ్రాయేలీయులు మరలా మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వెళ్ళుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించేదనని సెలవిచ్చాను. అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ మాటు గాండ్రను పెట్టిరి. 3వ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధమునకు పోయి మునుపటి వలె గిబియా వారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా, బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణములో నుండి తొలగి వచ్చి మునుపటి వలె ఇశ్రాయేలీయులలో గాయపరచబడిన వారిని ఇంచుమించు 30 మంది మనుష్యులను రాజమార్గములలో చంపుచూ వచ్చిరి. ఆ మార్గములలో ఒకటి బేతేలునకును ఒకటి పొలములోనున్న గిబియాకును పోచున్నవి. బెన్యామీనీయులు మునుపటి వలె వారు మన ఎదుట నిలువలేక కొట్టబడి ఉన్నారని అనుకునిరి గాని, ఇశ్రాయేలీయులు మనము పారిపోయి వారిని పట్టణములో నుండి రాజమార్గములలోనికి రాజేయుదము రండని చెప్పుకొని ఉండిరి. ఇశ్రాయేలీయులందరూ తమ చోట నుండి లేచి బయల్తామారులో తమను తాము యుద్ధమునకు సిద్ధపరచుకొనులోగా ఇశ్రాయేలీయుల మాటుగాండ్రును తమ చోట నుండి గిబియా
బట్ట బయటి మార్గమునకు త్వరగా వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలులందరిలో నుండి ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగెను. అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనీయులకు తెలియలేదు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలుల చేత బెన్యామీనీయులను హతము చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులలో 25,100 మంది మనుషులను చంపిరి. వీరందరూ కత్తి దూయివారు. బెన్యామీనీయులు జరుగుదాని చూచి తమకు అపజయము కలిగినదని తెలుసుకొనిరి. ఇశ్రాయేలీయులు తాము గిబియా మీద పెట్టిన మాటు గాండ్రను నమ్మి బెన్యామీనీయులకు స్థలమిచ్చిరి. మాటునున్నవారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతను ఆ పట్టణములోని వారినందరినీ హతము చేసిరి. ఇశ్రాయేలీయులకును మాటుగాండ్రకును నిర్ణయమైన సంకేతం ఒకటి ఉండెను. అదేదనగా వారు పట్టణములో నుండి పొగ గొప్ప మేఘములే లేచినట్లు చేయుటయే. ఇశ్రాయేలీయులు యుద్ధము నుండి వెనుక తీసి తిరిగినప్పుడు బెన్యామీనీయులు వీరు మొదటి యుద్ధములో అపజయం పొందినట్లు మన చేత ఓడిపోదురు గదా అనుకొని చంపనారంభించి ఇశ్రాయేలీయులలో ఇంచుమించు 30 మంది మనుషులను హతము చేసిరి. అయితే పట్టణము నుండి ఆకాశము తట్టు స్తంభ రూపముగా పొగ పైకి లేవనారంభింపగా బెన్యామీనీయులు వెనుక తట్టు తిరిగి చూచిరి. అప్పుడు ఆ పట్టణమంతయు ధూపమయమై ఆకాశమునకెక్కుచుండెను. ఇశ్రాయేలీయులు తిరిగినప్పుడు బెన్యామీనీయులు తమకు అపజయము కలిగినదని తెలుసుకొని విభ్రాంతి నొంది ఎడారి మార్గము చుట్టూ వెళ్ళుదామని ఇశ్రాయేలుల ఎదుట వెనుకకు తిరిగిరి. గాని యుద్ధమున తరుముబడుగా పట్టణముల నుండి వచ్చిన వారు మధ్య మార్గమందే వారిని చంపిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను చుట్టుకొని తరిమి తూర్పు దిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండెరి. అప్పుడు బెన్యామీనీయులలో 18,000 మంది మనుషులు పడిపోయిరి. వీరందరూ పరాక్రమవంతులు. అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలోనున్న రిమోను బండకు పారిపోగా వారు రాజ మార్గములలో చెదరి ఉన్న 5,000 మంది మనుషులను చీలదీసి గిదోము వరకు వారిని వెంటాడి తరిమి వారిలో 2,000 మందిని చంపిరి. ఆ దినమున బెన్యామీనీయులలో పడిపోయిన వారందరూ కత్తి దూయు 25,000 మంది. వీరందరూ పరాక్రమవంతులు. 600 మంది తిరిగి ఎడారిలో నున్న రిమోను కొండకు పారిపోయి రిమోను కొండ మీద 4 నెలలు నివసించిరి. మరియు ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల మీదికి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతము చేసిరి. ఇదియుగాక వారు తాము పట్టుకొనిన పట్టణములన్నిటినీ అగ్ని చేత కాల్చివేసిరి. న్యాయాధిపతులు 21వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు తమలో ఎవడనూ తన కుమార్తెను బెన్యామీనుని కీయకూడదని మిస్పాలో ప్రమాణము చేసుకుని ఉండిరి. ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నేడు ఇశ్రాయేలీయులలో ఒక గోత్రము లేకపోయాను. ఇది ఇశ్రాయేలీయులకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారెవరని విచారించిరి. ఏలైనగా అట్టి వారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెనని ఖండితముగా ప్రమాణము చేసి ఉండిరి. ఇశ్రాయేలీయులు తమ సహోదరులైన బెన్యామీనీయులను గూర్చి పశ్చాత్తాపపడి నేడు ఒక గోత్రము ఇశ్రాయేలీయులలో నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. మిగిలి ఉన్న వారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణము చేసితివి గదా, వారి విషయంలో ఏమి చేయగలము అని చెప్పుకొనిరి. మరియు వారు ఇశ్రాయేలీయుల గోత్రములలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా సమాజమునకు
చేరిన యాబేష్ గిలాదు నుండి సేనలోనికి ఎవడనూ రాలేదని తేలెను. జనసంఖ్య చేసినప్పుడు యాబేష్ గిలాదు నివాసులలో ఒకడును అక్కడ ఉండలేదు. కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుష్యులను పంపించి, మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబేష్ గిలాదు నివాసులందరినీ కత్తివాతను హతము చేయుడి. మీరు చేయవలసినదేమనగా ప్రతి పురుష సంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింపజేయవలనని చెప్పిరి. యాబేష్ గిలాదు నివాసులలో పురుష సంయోగము నెరుగని 400 మంది కన్నికలైన స్త్రీలు దొరకగా, కనాను దేశమందరి షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసుకొని వచ్చిరి. ఆ సర్వ సమాజము రిమోను కొండలోనున్న బెన్యామీనీయులతో మాట్లాడుటకును వారిని సమాధాన పరచుటకును వర్తమానము పంపగా, ఆ వేళను బెన్యామీనీయులు తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము యాబేష్ గిలాదు స్త్రీలలో బ్రతుకనిచ్చిన వారిని వారికిచ్చి పెండ్లి చేసిరి. ఆ స్త్రీలు వారికి చాలకపోగా, యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములలో లోపము కలుగజేసి ఉండుట జనులు చూచి బెన్యామీనులను గురించి పశ్చాత్తాపడిరి. సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రములో స్త్రీలు నశించి ఉండుట చూచి, మిగిలిన వారికి భార్యలు దొరుకున్నట్లు మనమేమి చేద్దామని యోచించుకొని, ఇక ఇశ్రాయేలులో నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండునట్లు బెన్యామీనులలో తప్పించుకుని వారికి స్వాస్థ్యం ఉండవలెననిరి. ఇశ్రాయేలులలో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇచ్చిన ఎడల వాడు నిర్మూలము చేయబడునని ప్రమాణము చేసి ఉన్నాం గనుక మనము మన కుమార్తెలను వారికి పెళ్లి చేయకూడదని చెప్పుకొనుచుండిరి. కాగా వారు బెన్యామీనులతో ఇట్లనిరి, ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పుననున్న లెబోనాకు దక్షిణ దిక్కున యెహోవాకు పండుగ ఏటేటా షిలోహులో జరుగునని చెప్పి, బెన్యామీనులను చూచి మీరు వెళ్ళి ద్రాక్ష తోటలలో మాటున నుండి షిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా, ద్రాక్ష తోటలలో నుండి బయలుదేరి వచ్చి పెండ్లి చేసుకున్నట్టుకు ప్రతి వాడును షిలోహు స్త్రీలలో ఒక దాని పట్టుకొని బెన్యామీనుల దేశమునకు పారిపోడి. తరువాత వారి తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీ యొద్దకు వచ్చినడలా మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతి వారికిని పెండ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మా కీయుడి. ఈ సమయమున వారికిచ్చినడలా మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లుగా ఇయుడని వారితో చెప్పేదమనిరి. కాగా బెన్యామీనీయులు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసుకొని పోయి తమ స్వాస్థ్యమునకు వెళ్ళి పట్టణములను కట్టి వాటిలో నివసించరి. అటుపిమ్మట ఇశ్రాయేలులలో ప్రతి వాడును అక్కడ నుండి తమ గోత్ర స్థానములకును కుటుంబములకును పోయెను. అందరూ అక్కడ నుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయిరి. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు. ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను.